నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్ థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ రీసైక్లింగ్ పై అవగాహన ప్రదర్శన. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యమన్న జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు. కత్వా చెరువుని కబ్జాదారుల నుంచి కాపాడండి. వ్యవసాయ పనుల్లో ప్రమాదవశాత్తు కనపరు రైతు ఆత్మాహుతి. మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నికి ఆహుతైన పూదోట దుస్తేనయ్య. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్ అనే థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుంచి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు, సీడీ ప్లేయర్లు, ఫ్యాన్లు తదితర వస్తువుల్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. రీసైక్లింగ్ చేయడంపై అవగాహన ప్రదర్శనను అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్డీఓ మధులత, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయం నుంచి గాంధీ పార్క్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చెక్ అనే థీమ్తో పాటు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఆర్డీఓ మధులత, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు పాల్గొన్నారు. మెప్మా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. బిన్ తీసుకో రెండు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లుగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. 3వ శనివారం మనం చేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఈ శనివారం లేదా ఈ నెల మనకున్నటువంటి థీమ్ ఏంటంటే మన ఇంట్లో పనికిరాని పాడైపోయినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇప్పుడు మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడో కొన్న సెల్ ఫోన్లు, దాని ఛార్జర్లు, ఈ దోమల బ్యాట్లు, అట్లాగే పిల్లలు ఆడుకునే కార్లు, రిమోట్ కార్లు, దాని రిమోట్లు, ఇవన్నీ కూడా వాడుకొని పాడైపోయాక ఏం చేయాలో అర్థం కాదు మనకి. ఆ కబోర్డ్లోనో అటక మీదనే పెట్టేసి కవర్లు వేసి పెట్టేసి ఉంటాం. దానివల్ల
ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంది. దాంట్లో బ్యాటరీలు ఉంటాయి, అవి లీక్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల మనకు ఉపయోగం లేదు, ఇంట్లో అడ్డం తప్పితే ఏం ఉపయోగం లేదు. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగించేటటువంటి అంశాలు. అది మన ఇళ్లలో ఉంచుకున్నా, మన గ్రామాల్లో ఉంచుకున్నా, మన పట్టణాల్లో ఉంచుకున్నా కూడా మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, వారి యొక్క పిలుపు మేరకు మనము ప్రతి నెల ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి వార్డుని మనం శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వం మనకు సహకరిస్తుందో, ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నాము. ఇవాళ నర్సాపేట పట్టణంలో మన ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా, మున్సిపల్ వర్కర్స్, సచివాలయం సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఈ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా, పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి వార్డుని, ఎవరి కాలంలో వాళ్లే శుభ్రం చేసుకోవాలి. ప్రభుత్వం అండతోటి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ మరి ఈ వేస్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టామో, ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నీ కూడా తీసేసి ఏదైతే భూమాత ఆరోగ్యంగా ఉండాలి, భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, మనిషి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఉన్నారు, అదేవిధంగా మరి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి పిల్లల సంరక్షణ చేయడానికి. కానీ భూమి ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. కాన్సెప్ట్తో మన స్టేట్ గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్న ప్రోగ్రాం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మీ దగ్గర ఉన్న వేస్ట్ అంతా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అన్నది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మన నర్సరావుపేటలో ఎమ్మెల్యే గారు స్పెషల్గా చొరవ తీసుకొని తను గెలిచినప్పటి నుంచి కూడా నర్సరావుపేట మున్సిపాలిటీలో ప్రతిరోజు కూడా శానిటేషన్ డ్రైవ్, శానిటేషన్ నైట్ అని పెట్టి పరిసరాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. సో అదే స్ఫూర్తిగా మన సీఎం గారు ఇచ్చిన ఆదేశాలతో మనమంతా కూడా మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడతా ఉన్నాం. దానికి ఈ శనివారం నాడు మనకి ఈ వేస్ట్ కార్యక్రమం కింద మనం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మన టౌన్లో 2 days నుంచి కూడా 2 మైకుల ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేయించడం, అవేర్నెస్ కార్యక్రమం కూడా చేయించడం జరిగింది. అలాగే పత్రికల ద్వారా కూడా ప్రజల్ని అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. మరి ఈ వేస్ట్ వల్ల మరి చాలా రకంగా మన కంప్యూటర్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పర్యావరణం పొల్యూట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ దగ్గర ఉన్న ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో అవన్నీ మనం ఇక్కడ క్యాంపెయిన్గా ఇక్కడ పెట్టే పార్క్ దగ్గర, గాంధీ పార్క్ దగ్గర మీరందరూ కూడా ఈవినింగ్ 5 గంటల వరకు మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వాటన్నిటిని కూడా మేము కలెక్ట్ చేసి శాస్త్రీయ పద్ధతిగా రీసైక్లింగ్ చేయటం అవుతుంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి పోలీసు ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు అన్ని పోలీస్ స్టేషన్లో శ్రమదానం చేశారు. పోలీస్ స్టేషన్ లోపల ఆవరణంలోనూ శుభ్రం చేశారు, పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు అధికారులకి, సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏఆర్ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బంది శ్రమించి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పేరుతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా స్టాఫ్ అందరూ కూడా పాల్గొని స్టేషన్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా, అదేవిధంగా స్టేషన్లో ఉన్న
కంప్యూటర్స్ రూమ్స్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని క్లీన్గా ఉంచుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మన పనిచేసే చోట మనం ప్రశాంతంగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించేసి మనం చెత్తని డివైడ్ చేసేసి మున్సిపాలిటీ వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై ఈ శుభ్రత కార్యక్రమాన్ని పాటించినట్లయితే అందరం ఆరోగ్యంగా ఉండి మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారు కానీ తెలియజేసినట్లుగా మనం ఆరోగ్యవంతమైన భారత్ని నిర్మించుకోవడానికి అందరం పాటుపడిన వాళ్ళం అవుతాం. ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కనుక కాపాడుకున్నట్లయితే, మనం ఈ పరిసరాలను అన్నింటినీ కాపాడుకున్నట్లయితే మనం చాలా కాలం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి కానీ, రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి కానీ తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి, ప్రతి ఒక్క పౌరుడు దీన్ని బాధ్యతగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ దీనిలో మమేకమై అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. నర్సరావుపేట పట్టణంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రసంగించారు. యేసు ప్రభు అందరి కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రభు చెప్పిన శాంతి, ప్రేమ, కరుణ ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. యేసు పునరుద్ధాన పండుగని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. జీసస్ కోసం ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఇవన్నీ కూడా ఏసు దినాలు, శుభదినాలు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పవిత్రమైన జనాల్ని ప్రార్థన చేసుకుంటూ మరి ఉపవాసాలు ఉంటూ ఆ ప్రభుకి మనం అందరం కూడా కృతజ్ఞులై ఉన్నాము. మరి ఇవాళ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మేరీ కర్జీ టౌన్ హాల్ చర్చ్ దగ్గర నుంచి మరి దైవజ్ఞులు, దైవజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి, ముఖ్యంగా యువకులు, చిన్నారులు, మహిళలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఘనంగా హాజరయ్యారు. ఈ మేరీ కర్జీ చర్చి దాదాపు 124 సంవత్సరాలు స్థాపించి ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న టౌన్ హాల్ చర్చ్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దైవజ్ఞులకు, దైవజనులకు అందరూ కూడా మరొకసారి ఈశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైజ్ ది లార్డ్. అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా 6వ రోజు నర్సరావుపేట పట్టణంలోని మాక్స్ కేర్ సాయి తిరుమల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల్ని వివరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నర్సరావుపేట ఫైర్ అధికారి ఎంవి సుబ్బారావు, ఫైర్ సిబ్బంది డాక్టర్ శివప్రదీప్, ఏవో అశోక్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని ఆవుల సత్రం పక్కన 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు, వాగులు ఆక్రమణకి గురవుతున్నాయని, దీన్ని పరిరక్షించాల్సిన పురపాలక, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఎవరికి వారే సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పీడీఎం నేతలు ఆర్డీఓ మధులత దృష్టికి తీసుకుని వెళ్లారు. నర్సరావుపేట పట్టణంలోని మురుగునీరంతా ఈ చెరువుకి చేరి దిగువ ప్రాంతానికి పోతుందని తెలిపారు. దీనికి దగ్గరలోని రైల్వే బ్రిడ్జి, రైల్వే లైన్ కూడా ఉందని అన్నారు. నిరంతరం రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువుని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలియజేశారు. దీనిపై ఆర్డీఓ మధులత మాట్లాడారు. ఆక్రమణల్ని తొలగించి 4 వైపుల రక్షణ కంచె ఏర్పాటు చేయిస్తామని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట నాయక్, వసంతరావు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఆవుల సత్రం పక్కనున్న కత్వా చెరువు డ్రైనేజీ కాలువ, అదేవిధంగా కత్వా చెరువు భూమి ఆక్రమణకు గురైందని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గత నెల 15 రోజులుగా ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ గారు వెంటనే ఆక్రమణ తొలగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా నూతనంగా ఆక్రమణలు జరుగుతున్నాయి, కానీ వాటి మీద ఎలాంటి చర్యలు లేవు. దీనిలో మేము మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ అధికారులని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అందరినీ సమన్వయంతో పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము చేస్తామని చెప్పి అంటున్నారు, కానీ ఆ నిర్మాణాల జోలికి పోవడం లేదు. అందులో భాగంగా ఈ రోజు నర్సరావుపేట ఆర్డీఓ గారిని కలిసి ఈ జరిగిన విషయాలను ఇంతవరకు ఆక్రమణ తొలగించలేదు, కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని చెప్పి తక్షణమే ఆక్రమణ తొలగించాలని మేము అర్జీ రూపంలో తెలియజేయడం జరిగింది. మేడం గారు, ఆర్డీఓ గారు స్పందించి వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడి, ఆ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అక్కడికి వెళ్ళి ముందు ఆక్రమణ తొలగించమని ఆదేశాలు ఈ రోజు జారీ చేయడం జరిగింది.
నర్సపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 31 రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్మాన్ ప్రసంగించారు. రోజుకి నర్సపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 1 మంది కార్మికులు సమ్మె చేపట్టి చేరుకున్నది. అష్టాకృతి ఏమో చూస్తుంటే కానీ అనేసి ఈ కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలని కానీ చలనం లేకుండా మరీ దుర్మార్గంగా ఇంకా బయటికి నెట్టేసి మీరు చేస్తే చేయండి లేకపోతే పాత పద్ధతులు అన్నది ఇంకా అదే బాధ పడుతున్నారు. మేము అడుగుతుంది అంటే న్యాయం. ఈ మున్సిపాలిటీలో 400 మంది కార్మికుల దాకా మున్సిపాలిటీని కార్మికులని ఉద్యోగస్తుల్ని ఉపాధి వ్యవస్థలో ఉద్యోగ కల్పన కల్పించారు. అలాగనే ఈ సమస్యలో ఉన్న కార్మికులందరూ కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఎందుకంటే ఈ మున్సిపాలిటీ నట్టుకొని గత 6 సంవత్సరాలుగా ఈ కార్మికులు పనిచేస్తున్నారు. నర్సపేట మండలం ఇసప్పాలెంలో ఏప్రిల్ 20న జర్నలిస్టులకి సన్మానం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శ్రీ వార్సవి ఆర్యవైశ్య భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మా తండ్రి గారు కీర్తిశేషులు బత్తుల వెంకటరత్నం గారు, మా తల్లి గారు అచ్చమ్మమ్మ గారి జ్ఞాపకార్థం అనగా మా తండ్రి గారు గత 25 సంవత్సరాలు ఆంధ్రవేలు వారపత్రిక సంపాదకులుగా పనిచేశారు. వారి జ్ఞాపకార్థం మా అన్నసత్రం 18వ వారం అన్నదాన సత్రం సందర్భంగా ఈ నెల 20వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పట్టణంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా దాదాపు 100-150 మందికి చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిరు సత్కారానికి మేము ఆహ్వానించిన వారు గ్రూప్ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా తప్పనిసరిగా హాజరై కుటుంబ సభ్యులతో హాజరై మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను. ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ కన్వీనర్ అయినటువంటి బత్తుల మురళి గారి తండ్రి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆదివారం 20వ తారీఖు నర్సరావుపేట గ్రామంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి అట్లాగే వాళ్ళకి ఒక్కళ్ళకే కాకుండా దంప సమేతంగా చేస్తున్నారని అంటే ఇది చాలా గర్వకారణంగా ఉంది. మరి ఎవరు కూడా ఆ విధంగా చెయ్యరు. చేస్తే కనుక ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకే చేస్తారు. కానీ మా కన్వీనర్ గారు మాత్రం అలా కాదు, దంప సమేతంగా చేసి వారికి చాలా ఘనంగా ఉండాలి అనే ఒక ఆలోచన విధానంతో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. నర్సపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో షష్ఠి తిథిని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నవవిధ అభిషేక పూజల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ చైర్మన్ వెంకటశివ వేణుగోపాల్, సెక్రటరీ ఫణికుమార్, ట్రెజరర్ మైలవరపు ధనుంజయ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశ్వకర్మణ సమవర్తతాభి తస్య త్వష్టా విదధద్రూపమేతి ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వా నవృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిష్ఠతే దేవాయిదంత సాధ్యార్షయశ్చయే తస్మాత్ జ్ఞానః సంభృతం వృషదాజ్యం అశోభస్తావస్య క్రేవా యవ్యాను గంగా వాటర్ అని చెప్పి పాలు అనుకున్నాడేమో, అది గంగా వాటర్ పాలు కాదు. ఓం యాదే రుద్రశివా ఘోరఘోరాకాశీ కయాసర్వాసంతో యాదే సంతమరికాగతి యాదిశుక్రంతమస్తే శివాయ ప్రదాంగుమాయగుంసే పురుషం జగతో శివే.
నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు సైంటిఫిక్ ఆఫీసర్ అనిల్ కుమార్ హాజరై ఈ వేస్టేజ్తో కలిగే నష్టాలు, వాటిని ఏ విధంగా డిస్పోజల్ చేయాలనే అంశాలని వివరించారు. కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, సెక్రటరీ రమేష్ బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్, కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రాజేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన చిలుకలూరిపేటకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బస్ బ్రేక్ పడకపోవడంతో డ్రైవర్ బస్సుని ఒక పక్కన నిలిపివేశారు. దీంతో విద్యార్థులకి తురుతిలో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా డ్రైవర్ మాట్లాడారు. బస్సు కండిషన్ లేదని యాజమాన్యానికి తెలియపరిచానని చెప్పారు. అయినప్పటికీ కూడా బస్సులో కోటప్పకొండకి వెళ్లామని అన్నారు. స్వయంగా డ్రైవర్ బస్ కండిషన్ లేదని చెప్పడం విశేషం. అయితే ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు అవ్వలేదు. డ్రైవర్ మాత్రం సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. ఆర్డీఓ అధికారులు బస్సుని ఫిట్నెస్ తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు ప్రమాదాలకి దారితీస్తున్నాయని చెప్పారు. దీనిపై ఇప్పటికైనా ఆర్డీఓ అధికారులు మేల్కొని స్కూల్ బస్సులు ఫిట్నెస్ను, డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ని తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నర్సరావుపేట శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. వైష్ణవి 99.75% మార్కులతో ఆల్ ఇండియా 439 ర్యాంక్, జ్యోతి స్వరూప్ 99.71% మార్కులతో 470 ర్యాంకు సాధించారు. సాయి కిరణ్, నాగచైతన్య, నవీన్ సాయి, నీతు సాయి ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు జేఈ అడ్వాన్స్ సాధించారు. వీరందరినీ కళాశాల ఎగ్జిక్యూటివ్ హెచ్ఎం దుర్గాప్రసాద్, డీన్ కృష్ణ, ప్రిన్సిపల్ అధ్యాపక బృందం అభినందించింది. నా పేరు కొత్తమాసు జ్యోతి స్వరూప్. నేను శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటున్నాను. నాకు జేఈ మెయిన్స్లో 99.71% వచ్చింది. మా శ్రీ చైతన్య స్టాఫ్ ఇచ్చిన శిక్షణ వల్ల, వాళ్ళ కరికులం వల్ల నేను ఇలా సాధించగలిగాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా చదవడానికి నా తల్లిదండ్రులు బాగా సహకరించారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు గోరెంట్ల వైష్ణవి. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నర్సరావుపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు జేఈ మెయిన్స్లో సెకండ్ ఫేజ్లో 99.73% వచ్చింది. ఆల్ ఇండియా 439 ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. దీనంతటికీ మా శ్రీ చైతన్యలో పనిచేస్తున్న స్టాఫ్, మా సర్స్, ముఖ్యంగా డీన్ సరే ముఖ్య కారణం. మా పేరెంట్స్ నాకు ఎంతో సహాయం చేశారు. ఇందులో మా టీచర్స్ది, మా పేరెంట్స్ది ఎంతో కష్టం ఉంది. వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య నర్సరావుపేట విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలను కనబరిచారండి. మొట్టమొదటిగా గోరంట్ల వైష్ణవి 99.73 తోటి ఆల్ ఇండియాలో 439వ ర్యాంకు సాధించడం జరిగింది. నెక్స్ట్ కే జ్యోతి స్వరూపు 99.71 ఆల్ ఇండియాలో 470వ ర్యాంకు సాధించడం జరిగింది. దాదాపుగా 89 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి అర్హత సాధించడం జరిగింది. దీని అంతటికీ కారణం శ్రీ చైతన్య కరికులం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అలానే ప్రిన్సిపాల్స్, వీళ్ళందరండి. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి చైతన్య మీద నమ్మకంతో ఇక్కడ చేర్చారండి. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలకు కారణమైనటువంటి అందరికీ చైతన్య మేనేజ్మెంట్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేడు ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో మన విద్యార్థులు నర్సరావుపేట టౌన్లో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు మనమే సాధించాము. రేపు రాయిపోతున్న జేఈ అడ్వాన్స్లో కూడా మన విద్యార్థులు ఖచ్చితంగా అడ్వాన్స్ క్రాక్ చేస్తారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా అడ్వాన్స్ స్థాయిలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధిస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాం మేమందరం కూడా. చిలుకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కన్నపరులో మాజీ ఉప సర్పంచి టీడీపీ సీనియర్ నేత నాతాని సీతారామయ్య దశాదిన కర్మని నిర్వహించారు. ఈ సందర్భంగా నాతోని సీతారామయ్యకు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. చిలుకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ నేతలు లాం కోటేశ్వరరావు, చల్లా సుబ్బారావు, కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్ రావు, వజ్జా సింగయ్య, మల్లవరపు జయప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ జరుగుల శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, పోతరాజు, నాతాని, రాఘవయ్య, పూదోట కిషోర్ పాల్గొన్నారు.
నర్సపేట మండలం ములకలూరు సచివాలయంలో ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సేకరించారు. వీటిని SWPC షెడ్ కి తరలించారు. కార్యక్రమంలో నర్సపేట మండల స్పెషల్ ఆఫీసర్ మురళి, ఈవో PRD నాకానంద్, SBM మండలం కోఆర్డినేటర్ అయ్యప్పరెడ్డి, వెలుగు APM భరత్, గ్రామ కార్యదర్శి రామసీత, పెద్దలు పుల్లయ్య, బ్రహ్మయ్య, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు వద్ద ప్రమాదవశాత్తు మంటలు చిక్కుకున్న ఓ రైతు దుర్మరణం చెందాడు. కనపర్రు గ్రామానికి చెందిన 62 ఏళ్ల పూదోట కొండయ్య గారి దుస్తేనయ్య వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. కొన్నేళ్లుగా నర్సపేట పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఆయన తన పొలాన్ని బాగు చేసుకునేందుకు గడ్డి, పిచ్చి కంపను నిప్పు పెట్టాడు. ఆ మంటలు ఎగిసి పక్కనే ఉన్న సుబాబుల్ పొలంలోకి వ్యాపించాయి. ఆ మంటల్ని నిలువరించేందుకు ప్రయత్నించాడు. అగ్ని మంటలు అతన్ని దహించి వేయటంతో పాక్షికంగా ఆహుతయ్యాడు. దీంతో అక్కడికక్కడే ఆ రైతు మృతి చెందాడు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. పొలంలో పాక్షికంగా కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం లేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్ థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ రీసైక్లింగ్ పై అవగాహన ప్రదర్శన. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్, పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యమన్న జిల్లా ఎస్పీ కంచు శ్రీనివాసరావు. కత్వా చెరువుని కబ్జాదారుల నుంచి కాపాడండి. వ్యవసాయ పనుల్లో ప్రమాదవశాత్తు కనపరు రైతు ఆత్మాహుతి. మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నికి ఆహుతైన పూదోట దుస్తేనయ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.